మ్మ్. ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సాధారణమైనది కాదు. అవును, చాలా కీలకమైనది. ఖచ్చితంగా. దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను, మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చివేసిన భారత భూసంస్కరణలు. మ్మ్. మన ముందున్న మూలాలను ఒకసారి చూస్తే ఎన్నో దశాబ్దాల నాటి పాత చారిత్రక పత్రాలున్నాయి. హూ అలాగే స్వాతంత్రానికి పూర్వం నాటి దయనీయమైన ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టే కొన్ని బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవును, వాటితో పాటే నేటి కమతాల విభజన ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపే సరికొత్త గణాంకాల నివేదికలు కూడా మన ముందున్నాయి. నిజంగా ఈ వనరులన్నీ కలిపి ఒక పెద్ద కథను చెబుతున్నాయి. అదేంటంటే, వలసవాద దోపిడికి గురై నెర్రలు బారిన ఈ నేల ఆ తర్వాత కాలంలో ఎన్నో చట్టాలు చూసింది. అలాగే ఒక వినూతనమైన భూదాన ఉద్యమాన్ని కూడా చూసింది. అసలు భూమిపై యాజమాన్యం ఒక వర్గం చేతుల నుండి సామాన్యుల చేతుల్లోకి ఎలా మారుతూ వచ్చింది అనేది మనం ఈరోజు వెలికితీయాలి. కరెక్ట్. ఆనాటి తీవ్రమైన పేదరికాన్ని పారద్రోలడానికి ఎలాంటి చట్టపరమైన అలాగే సామాజిక చర్యలు తీసుకున్నారు అనేదే మన నేటి ప్రధాన లక్ష్యం. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడాలి. ఈ చారిత్రక నేపథ్యం ఎందుకు ముఖ్యమో చెప్పాలంటే, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, సమాజపు మూలాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ దేశపు భూమి ఎవరి చేతుల్లో ఉందో చూడాలి. నిజమే. స్వాతంత్ర్యం రాకముందు మన సమాజం ఎంతటి సంక్షోభంలో ఉందో ఆ పాత డాక్యుమెంట్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఆనాటి వాస్తవాలు తెలుసుకుంటేనే ఆ తరువాత వచ్చిన సంస్కరణలు కేవలం కాగితాలపై రాసిన అక్షరాలు మాత్రమే కాదని అర్థమవుతుంది. ఖచ్చితంగా. అవి కోట్లాది మంది తలరాతలను మార్చిన ఆయుధాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాత చిత్రాలను, రికార్డులను చూస్తుంటే ఆనాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవో స్పష్టంగా తెలుస్తోంది. అవును, ఆ ఫోటోల్లోని మనుషుల ముఖాల్లో ఆ నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్వాతంత్ర్యానికి ముందున్న గ్రామీణ భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకుందాం. అప్పుడున్న జనాభాలో ఏకంగా 55% మంది అత్యంత దుర్భరమైన పేదరికంలో మగ్గిపోయారు. 55% అంటే నంబర్లలో చెప్పాలంటే సుమారు 18.6 కోట్ల మంది. ఈ సంఖ్య ఈనాటికి ఎన్నో దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. నిజంగా చాలా పెద్ద సంఖ్య ఇది. ఈ విపరీతమైన పేదరికానికి ప్రధాన కారణం వలసవాద దోపిడీ. ఈ మూలాల్లోని ఫోటోల్లో మనం గమనిస్తే చేతురుత్తుల వారు తమ ఉపాధిని పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డారు. అవును, వలసవాద పాలకులు ఇక్కడి ముడిసరుకును, సంపదను తరలించుకుపోతుంటే స్థానికంగా పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి కదా. కరెక్ట్. ఉపాధి అవకాశాలు మచ్చుకైనా లేవు. దీనివల్ల ప్రతి ఒక్కరూ కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సొచ్చింది. కాని అక్కడ కూడా వాళ్లకు సొంత భూమి లేదు. అదన్మాట. వనరులపై ఎలాంటి ప్రాప్యత లేకపోవడం, అతి తక్కువ వేతనాలతో రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల ఆనాటి సమాజం ఒక కటిక పేదరికపు ఊబిలో కూరుకుపోయింది. ఇంతటి దాందటిల పరిస్థితికి ఒక బలమైన వ్యవస్థాగత కారణం ఉంది. అదే జమీందారీ వ్యవస్థ. 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టింది కదూ? అవును, లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ, అలాగే బ్రిటిష్ వారు తెచ్చిన ఇతర భూరాబడి విధానాలే ఈ దుస్థితికి మూలం. ఆ రోజుల్లో జమీందార్లు అంటే భూమిని సాగుచేసే రైతులు కాదు. వాళ్లు కేవలం పన్ను వసూలు చేసే ఏజెంట్లు. ఖచ్చితంగా. వాళ్లు కేవలం బ్రిటిష్ వారి తరఫున పన్ను వసూలు చేసే ఏజెంట్లు మాత్రమే. రైతుల శ్రమను పీల్చి పిప్పిచేసి పన్నుల రూపంలో పైకి పంపించేవారు. రైతులకు తాము సాగుచేస్తున్న భూమిపై కనీస హక్కులు కూడా ఉండేది కావు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటంటే, శతాబ్దాలుగా వేళ్లు నూకుని కోట్లాది మందిని తమ సొంత నేలమీదనే బానిసలుగా మార్చిన ఈ అత్యంత శక్తివంతమైన వ్యవస్థను ఒక స్వతంత్ర దేశం ఎలా కూల్చగలిగింది అని. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఆనాటి నాయకులు ఈ అసమానతలను రూపుమాపడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అవునో, ఆ డాక్యుమెంట్లలో చట్టాల ముసాయిదాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. 1949లో వివిధ రాష్ట్రాలు ఎంతో సాహసోపేతంగా జమీందారీ రద్దు బిల్లులను ప్రవేశపెట్టాయి. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, శతాబ్దాల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఒక భారీ చట్టపరమైన పోరాటం. కానీ ఈ పోరాటమంతా సులభంగా ఏమీ జరగలేదు. రాష్ట్రాలు చట్టాలు చేసిన వెంటనే పెద్ద పెద్ద భూస్వాములు, జమీందారులు
కోర్టులను ఆశ్రయించారు. తమ ఆస్తి హక్కును ఉల్లంఘిస్తున్నారని వాదించారు కదా. అవును, ఆ చట్టపరమైన అడ్డంకులు ఏర్పడినప్పుడే ఈ సంస్కరణలను రక్షించడానికి భారత రాజ్యాంగంలో మొట్టమొదటి సవరణను తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఆర్టికల్స్ మార్చారా? ఆర్టికల్ 31A మరియు ఆర్టికల్ 31Bలను ప్రవేశపెట్టారు. అలాగే 9వ షెడ్యూల్ అనే ఒక సరికొత్త విభాగాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చారు. ఒక్క నిమిషం. ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్ అని వినడానికి కాస్త టెక్నికల్గా ఉంది కదా. అసలు ఈ 9వ షెడ్యూల్ అనేది ఎలా పనిచేస్తుందో చాలా సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక రకమైన సేఫ్ లాకర్ లాంటిదా? అంటే అందులో ఒక చట్టాన్ని పెడితే దాన్ని కోర్టులు కూడా తాకలేవా? సరిగ్గా చెప్పారు. అది అచ్చం ఒక భద్రమైన లాకర్ లాంటిదే. భూ సంస్కరణల చట్టాలను తీసుకువచ్చి ఆ 9వ షెడ్యూల్ అనే లాకర్లో పెట్టేశారు. దానివల్ల ఆ చట్టాలకు న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ నుండి రక్షణ లభించింది. అర్థమైంది. ఈ రక్షణ కవచం లేకుండా ఉండి ఉంటే అప్పటి భూస్వాములు ఆ చట్టాలను కోర్టుల్లో ఎప్పుడో కొట్టేయించేవారు. జమీందారీ రద్దు అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయేది. నిజమే. ఆ సంస్కరణలు ఎంతటి అద్భుతాన్ని సృష్టించాయో ఆ తర్వాతి గణాంకాలు చెప్తున్నాయి. ఈ చట్టపరమైన రక్షణ వల్ల ఏకంగా 20 మిలియన్లు అంటే సుమారు 2 కోట్ల మంది. అవును, 2 కోట్ల మంది కౌలుదారులు రాత్రికి రాత్రే తాము సాగు చేస్తున్న భూమికి యజమానులుగా మారారు. ఇదొక విప్లవం లాంటిది. ఖచ్చితంగా. తరతరాలుగా తమది కాని నేలలో రక్తం చిందించిన వాళ్లు తెల్లవారేసరికి ఆ నేలకు యజమానులు కావడమనేది ఒక అద్భుతమే. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా రికార్డుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసినా వారికి పరిహారం కూడా చెల్లించింది కదా. అవును, ఇది చాలా కీలకమైన పాయింట్. ఒకవేళ ఆ పరిహారం ఇవ్వకుండా ఉండి ఉంటే బహుశా దేశంలో ఒక పెద్ద అంతర్యుద్ధమే వచ్చేదేమో. అన్నిటికంటే ముఖ్యంగా ఆ చట్టాల వల్ల శతాబ్దాలుగా ఉన్న బానిస కార్మికుల వ్యవస్థ రద్దయింది. మనిషికి స్వేచ్ఛ, శ్రమకు గుర్తింపు దొరికిన చారిత్రక ఘట్టమిది. 2 కోట్ల మందికి భూమి దక్కడమనేది చాలా పెద్ద విజయమే. కాని జమీందారీ రద్దు అనేది ఈ సంస్కరణల ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. అంటే ఇంకా సమస్యలున్నాయా? అవును, ఒక పెద్ద భూస్వామి వ్యవస్థను తొలగించిన మాట వాస్తవమే అయినా సమాజంలో భూమి పంపిణీలో ఉన్న అంతరాలు వెంటనే సమసిపోలేదు కదా. నిజమే. ఆ తర్వాత కూడా కొందరి దగ్గర వందలు, వేల ఎకరాల భూముంటే చాలామంది నిరుపేదల దగ్గర కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి లేదు. ఈ అసమానతలను అరికట్టడానికే ప్రభుత్వాలు తమ తదుపరి అస్త్రాన్ని ప్రయోగించాయి. ఆ అస్త్రమయే భూపరిమితి లేదా ల్యాండ్ సీలింగ్స్ చట్టాలు. కరెక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్స్ కాన్సెప్ట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్నొక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. చెప్పండి. ఒక పెద్ద బఫెట్ భోజనం ఏర్పాటు చేశారనుకోండి. 10 మంది వెళ్లి అక్కడున్న ఆహారాన్ని మొత్తం తమ ప్లేట్లలో వేసుకుంటే వెనకున్న 100 మందికి ఏమీ మిగలదు కదా. అవును, అప్పుడు ఎవరికీ సరిపోదు. అప్పుడు నిర్వాహకులు వచ్చి ఒక్కొక్కరికి ఇంత మాత్రమే అని లిమిట్ పెడతారు కదా. అచ్చమలాగే సామాజిక న్యాయం కోసం భూమి మీద కూడా ఒక పరిమితి విధించారు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి గరిష్టంగా ఎంత భూమి ఉండాలనే దానిపై పరిమితి నిర్ణయించారు. ఆ తర్వాత ఆ అదనపు భూమిని సేకరించి భూమిలేని పేదలకు పంచడమే దీని ఉద్దేశం కదా. అయితే ఈ పంపిణీ అనేది దేశమంతా ఒకేలా జరగలేదు. రాష్ట్రాల వారీగా ఈ చట్టాల అమలులో చాలా వ్యత్యాసాలున్నాయి. అంటే ప్రతి రాష్ట్రం వేరే రూల్స్ పెట్టుకుందా? అవును, అక్కడున్న నేల స్వభావం, నీటిపారుదల సౌకర్యాలను బట్టి ఆయా రాష్ట్రాలు తమ స్వంత నిబంధనలను రూపొందించుకున్నాయి. ఈ చారిత్రక రికార్డుల్లో ఉన్న ఆ రాష్ట్రాల వారి డేటాను గమనిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు కేరళ రాష్ట్రాన్ని తీసుకుందాం. అక్కడ ఒక కుటుంబానికి 10 నుండి 15 ఎకరాలు మరియు ఒక వ్యక్తికి గరిష్టంగా 5 ఎకరాలుగా పరిమితి విధించారు. కేరళ భౌగోళిక పరిస్థితికే ఇది సరిపోయింది. అదే మన పొరుగున ఉన్న తమిళనాడులో చూస్తే అక్కడ భూపరిమితి కాస్త ఎక్కువగా ఉంది. కుటుంబానికి 30 ఎకరాలు, ఒక వ్యక్తికి 5 ఎకరాలుగా నిర్దేశించారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే నిబంధనలు మరోలా ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తికి గరిష్టంగా 24.7 ఎకరాలు ఉండొచ్చని చట్టం చేశారు. ఇలా భూమిని ఒక గుత్తాధిపత్య ఆస్తిగా కాకుండా అందరికీ అందాల్చిన వనరుగా మార్చడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఈ పంపిణీ వ్యవస్థ ఆ తర్వాత ఎటుదారి తీసిందనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఆ తర్వాత ఏమైంది? మన ముందున్న నివేదికల్లోని మ్యాప్ డేటా ప్రస్తుత పరిస్థితిని ఆవిష్కరిస్తోంది. ఒకవైపు భూపరిమితి చట్టాలు, మరోవైపు తరతరాలుగా కుటుంబాల్లో జరుగుతున్న ఆస్తుల పంపకాలు. అంటే తండ్రి నుండి పిల్లలకు భూమి పంపకం జరగటం. అవును,
ఇవన్నీ కలిసి కమతాల విభజన లేదా ఫామ్ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనే కొత్త సవాలుకు దారితీశాయి. ఇది నేటి వ్యవసాయ రంగంలో ఒక అతిపెద్ద సమస్య. తాతకు 10 ఎకరాలుంటే 4 కొడుకులకు అది 2.5 ఎకరాలుగా మారుతుంది. వాళ్ళ పిల్లలకొచ్చేసరికి అది ఎకరానికంటే తక్కువవుతుంది గదా. కరెక్ట్. ఏళ్లు గడుస్తున్న కొద్దీ దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ వ్యవసాయం కింద ఉన్న మొత్తం విస్తీర్ణం మాత్రం తగ్గిపోతోంది. దీని ఫలితంగా సగటు భూకమతం పరిమాణం భారీగా పడిపోయింది. సన్నకారు రైతులు ఎక్కువైపోయారు. ఒక చిన్న ముక్కలాంటి భూమిలో ట్రాక్టర్ లాంటి ఆధునిక యంత్రాలు వాడకం ఎంత కష్టమో, అందులో లాభదాయకమైన వ్యవసాయం చేయడం ఎంత అసాధ్యమో శ్రోతలకు ఆసక్తి కలిగించే విషయం. నిజమే. లాభాలు రావటం గగనంగా మారిపోయింది. ఆ కమతాల విభజనకు సంబంధించిన ఒక కళ్ళు చెదిరే డేటా ఇక్కడుంది. 2010, 11 మరియు 2015, 16 మధ్యకాలంలో జరిగిన వ్యవసాయ గణన రికార్డులు గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రిపోర్ట్లో నంబర్స్ చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. భారతదేశవ్యాప్తంగా చూస్తే సగటున కమతాల పరిమాణం -6.09% తగ్గిపోయింది. ఇది చిన్న నెంబర్లా అనిపించవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎకరాలు ముక్కలైపోయాయని ఇది సూచిస్తోంది. ఏకంగా 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తగ్గుదలే నమోదైంది. ఆ రిపోర్ట్లోని రాష్ట్రాల డేటా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. గోవాలో అత్యధికంగా ఏకంగా -28.95% తగ్గుదల కనిపించింది. బాబోయ్, అంత భారీగా పడిపోయిందా? అవును. అలాగే కేరళలో -18.18%, తెలంగాణలో -10.71%, ఆంధ్రప్రదేశ్లో -11.32% మేర సగటు భూకమతం పడిపోయింది. వ్యవసాయ భూమి ఎంత వేగంగా చిన్న చిన్న కమతాలుగా మారిపోతోందో ఈ అంకెలు ఘోషిస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆ నంబర్స్ చూస్తే తెలుస్తోంది. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపుంది. దేశం మొత్తం ఒకదారిలో వెళ్తుంటే ఒకే ఒక్క రాష్ట్రం మాత్రం పూర్తి భిన్నమైన దిశలో ప్రయాణించింది. అవును, ఆ ఒక్క మినహాయింపు మిజోరాం రాష్ట్రం కదా? కరెక్ట్. ఈ డేటా మొత్తంలో ఆ ఒక్క మినహాయింపు మిజోరం. దేశమంతా తగ్గుదల నమోదైతే ఒక్క మిజోరాంలో మాత్రమే సానుకూల వృద్ధి, అంటే భూకమతం పరిమాణం ఏకంగా +9.65% పెరిగింది. అసలిది ఎలా సాధ్యమైంది? భౌగోళిక, సాంస్కృతిక కారణాల వల్ల కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో ఇలాంటి మినహాయింపులు కనిపిస్తుంటాయి. అక్కడ భూమిని చూసే దృక్పథం, గిరిజన తెగల ఉమ్మడి ఆస్తుల నిర్వహణ పద్ధతులు మిగతా దేశానికంటే భిన్నంగా ఉంటాయి. అంటే వాళ్ళు భూమిని ముక్కల చేసుకోకుండా కలిసే సాగు చేస్తారన్నమాట. అవును. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వాలు చట్టాలు చేసి పరిమితులు విధించినా సమాజంలో భూమిపై ఉన్న విపరీతమైన వ్యామోహం వల్ల వాటిని పూర్తిగా అమలు చేయడం సాధ్యపడలేదు. ఎన్నో చట్టపరమైన లొసుగులను వాడుకుని కొందరు భూములను దాచుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రతి చట్టంలోనూ జరిగేదే కదా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చట్టాలు మరియు ప్రభుత్వ ఆదేశాలు చెయ్యలేని ఒక అద్భుతమైన పనిని ఒక సామాజిక ఉద్యమం సాధించింది. అదే భూదాన ఉద్యమం. అదొక గొప్ప ఘట్టం. అవును. చట్టం ద్వారా బలవంతంగా లాక్కోవడం కాకుండా మనుషుల మనసులమ మార్చి స్వచ్ఛందంగా విరాళమివ్వాలనే భావనను ఇది సమాజంలోకి తీసుకువెళ్ళింది. ఒకవైపు కోర్టులు, చట్టాలు పనిచేస్తుంటే మరోవైపు ప్రజల హృదయాల్లోంచి వచ్చిన ఈ ఉద్యమం గురించి చదువుతుంటే నిజంగా ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. 1951లో నాటి నల్గొండ జిల్లాలోని అంటే నేటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి గ్రామంలో ఆచార్య వినోబా భావే ఈ భూదాన ఉద్యమం ప్రారంభించారు. అవును. నిరుపేదలకు భూమి ఇవ్వాలని ఆయన చేసిన పిలుపుకు అద్భుతమైన స్పందన వచ్చింది. చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, ఎలాంటి అధికార బలవంతం లేదు. కేవలం మాటలతో ఒక నైతిక బాధ్యతగా లక్షలాది ఎకరాల భూమిని దానం చేసేలా ఈ ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ప్రపంచ చరిత్రలో ఎన్నో విప్లవాలు జరిగాయి. అవన్నీ రక్తం చిందిస్తే వచ్చినవే. కాని ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే భూమి కోసం జరిగిన ఈ మహా ఉద్యమంలో ఒక్క బొట్టు రక్తం కూడా చిందలేదు. అందుకే చరిత్రకారులు దీన్ని రక్తపాతం లేని విప్లవం అని పిలుస్తారు కదా. ఖచ్చితంగా. ఒక మనిషి పిలుపు మేరకు ఎలాంటి హింస లేకుండా లక్షలాది ఎకరాలు చేతులు మారడమనేది మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. ఈ ఉద్యమంలో జరిగిన కొన్ని చారిత్రక దానాల గురించి వింటే నిజంగా నమ్మలేం. రికార్డుల్లో ఉన్న పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. వినోబా భావే ఆలోచనకు ప్రభావితులైన వి రామచంద్రరెడ్డిగారు ఏకంగా 800 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా దానం చేశారు. ఆయనే ఈ ఉద్యమానికి తొలిదాత.
నేటి కాలంలో ఒక చిన్న స్థలం వదులుకోడానికే ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది 800 ఎకరాలు దానం చేయడం ఒక గొప్ప విషయం. కరెక్ట్. 800 ఎకరాలు దానం చేయడం ఎంతటి సంచలనమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ రికార్డులో ఉన్న ఇంకో పేరు, ఆ నంబర్ చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ 7వ నిజాం ఏకంగా 14,000 ఎకరాలను ఈ భూదాన ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. 14,000 ఎకరాలు! అవును, 14,000 ఎకరాలంటే ఒక చిన్న సైజు నగరమంత విస్తీర్ణం. ఒకప్పుడు రాజులంటే కేవలం భూములను లాక్కునేవారనే భావనుండేది. అలాంటిది ఆ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో భూమిని వదులుకోవడమనేది ఆస్తిపై ఉన్న మానసిక దృక్పథాన్నే మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉద్యమం కేవలం వ్యక్తులు తమ భూమిని దానం చేయడానికే పరిమితం కాలేదు కదా. లేదు, అది అక్కడితో ఆగిపోలేదు. భూదానంతో మొదలైన ఈ ప్రయాణం మరింత ముందుకు వెళ్లి ఏకంగా గ్రామాన్నే దానం చేసే గ్రామధాన్ అనే ఒక సరికొత్త విప్లవాత్మకమైన భావనను ప్రవేశపెట్టింది. గ్రామధానంటే ఊరికి ఊరే దానం చేయడమా? అవును. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఒక గ్రామంలోని భూమి అంతా ఆ గ్రామ ప్రజలందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉంటుంది. ఎవరికీ వ్యక్తిగత యాజమాన్యం ఉండదు. అందరూ కలిసి సాగు చేసుకోవాలి, వచ్చిన లాభాలను అందరూ పంచుకోవాలి. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఇది అట్టడుగు స్థాయి నుండి వచ్చిన ఒక గొప్ప సమసమాజ నిర్మాణం యొక్క ఆలోచన. నాది కాదు, మనది అనే భావనను ఇది బలంగా నాటింది. అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? జమీందార్ల కింద నలిగిపోయిన నాటి స్వాతంత్రపూర్వపు సమాజం నుండి నేటి కమతాల విభజన వరకు ఈ మొత్తం ప్రయాణం మనకు ఏం చెబుతోంది? మనం చర్చించిన ఈ చారిత్రక పత్రాలు, గణాంకాలను లోతుగా విశ్లేషించిన తరువాత మనకు అర్థమయ్యే సారాంశం ఒకటే. అదేంటంటే, జమీందారీ వ్యవస్థ ద్వారా జరిగిన వలసవాద దోపిడీ కాలం నుండి మొదలుపెట్టి సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు కత్తిలా వాడిన చట్టబద్ధమైన భూపరిమితుల గుండా ఆచార్య వినోబా భావే తీసుకువచ్చిన అద్భుతమైన స్వచ్ఛంద భూదాన ఉద్యమం వరకు జరిగిన ప్రయాణం కేవలం కొన్ని ప్రభుత్వ చట్టాల చరిత్ర మాత్రమే కాదు. అంటే అదొక సామాజిక పరిణామమంటారా? ఖచ్చితంగా. ఒక సమాజం, ఒక దేశం తన దగ్గరున్న అత్యంత విలువైన వనరులను తన ప్రజలందరికీ సమానంగా ఎలా పంచుకోవాలి అని పడిన తపన ఇది. దోపిడి నుండి పంపిణీ వైపు, గుత్తాధిపత్యం నుండి స్వచ్ఛంద త్యాగం వైపు సాగిన ఒక గొప్ప పరిణామక్రమం అని మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒకప్పుడు భూమి కోసం ఎంతటి సుదీర్ఘ పోరాటం జరిగిందో ఈ విశ్లేషణ ద్వారా కళ్ళకట్టినట్లు అర్థమవుతుంది. అయితే ఈ లోతైన చర్చ ముగిసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక కొత్త కోణాన్ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. గత శతాబ్దంలో భౌతికమైన వ్యవసాయ భూమి అనేది సమాజంలో అత్యంత విలువైన వనరు. కాబట్టే అందులో ఉన్న అసమానతలను తొలగించి దాన్ని అందరికీ పంపిణీ చేయడానికి సంస్కరణలు, చట్టాలు, చివరకు భూదాన ఉద్యమాలు అవసరమయ్యాయి. ఆ రోజుల్లో భూమి ఉన్నవాడే బలవంతుడు. అవును మరి. కాని నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆ వ్యవసాయ భూమి స్థానాన్ని కొత్త వనరులు ఆక్రమిస్తున్నాయి. అవే డేటా మరియు సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుతం ఈ వనరులు కూడా నాటి జమీందారులాంటి కొద్దిపాటి పెద్ద టెక్ కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది చాలా లోతైన ఆలోచన. మరికొన్ని దశాబ్దాల్లో ఈ డిజిటల్ వనరుల పంపిణీలో కూడా తీవ్రమైన అసమానతలొస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ సమాజానికి ఒక కొత్త డిజిటల్ భూదాన ఉద్యమం లేదా పెద్ద కంపెనీలకు డేటా పరిమితి సంస్కరణలు అవసరమవుతాయా? ఆస్తుల పంపిణీకి గత శతాబ్దంలో వాడిన పద్ధతులే రాబోయే కాలంలో ఈ కొత్త వనరుల పంపిణీకి కూడా దారి చూపిస్తాయా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఆ డిజిటల్ డేటా వనరులు భవిష్యత్తులో మన సమాజాన్ని ఇంకెలా మార్చబోతున్నాయో వేచి చూద్దాం. ఈ లోతైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు.